రాపన్న గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ ఎంపీ గారైన పార్థసారథి గారికి, అదేవిధంగా యువ నాయకుడు మీ అందరి అభిమాని పరిటాల శ్రీరామ్ బాబు గారికి, అదేవిధంగా రమేశమ్మ గారికి, వేదికను అలంకరించిన మండల కన్వీనర్లకు, ప్రధాన కార్యదర్శులకు, ముఖ్య నాయకులకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంత ఎండైనా 9 గంటలకే అందరూ కూడా మీరు వచ్చినారు, వేలాది మంది తరలి వచ్చారు. ఎండని కూడా లెక్క చేయకోకుండా పరిటాల కుటుంబంలో పచ్చ జెండా ఎగరాలని ఆలోచించండి. మీరంతా మహిళలు కానీ అంత భారీ ఎత్తున వచ్చి మాకు సంఘీభావం తెలిపినారు. ఎప్పుడు కూడా మా ప్రాణం ఉన్నంతసేపు మేము రుణం తీర్చుకోలేమని ప్రత్యేకంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర నియోజకవర్గం అంటేనే తెలుగుదేశానికి కంచకోట. ఈ కంచకోటలో మొన్న 2019లో దొంగ ఓట్ల దాదాపు 32,000 ఒక దొంగ ఎమ్మెల్యే ఎక్కించుకున్నారు కాబట్టి మనం ఓటుగా చెందాం. ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం, చాలా కసిగా మీరు ఉన్నారు. అందరూ కూడా కలిసిగట్టుగా ఉండి మంచి మెజార్టీతో మీరు అందరూ గెలిపించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ముఖ్యంగా రాపన్న నియోజకవర్గంలో మన మంత్రిగా ఉన్నప్పుడు చాలా వరకు కూడా డెవలప్ చేశాం. చెరువులన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చాం. రైతుల కళ్ళలో ఆనందం చూసాం. దాదాపు 5,000 కోట్ల రూపాయలతో డెవలప్ చేసింది ఎవరంటే ఒక పరిటాల కుటుంబం అని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఈరోజు 5 సంవత్సరాలు అయింది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి. పెద్ద సైకిల్ పైనుంచి చిన్న సైకిల్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు. కనీసం మన రాపన్న నియోజకవర్గంలో ఎక్కడ కూడా డెవలప్ చేసిందైతే లేదు. మొత్తానికి వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం బాగా డెవలప్ అయినారనే విషయం మీకందరికీ కూడా తెలుసు. ఎవరినైనా సరే మీరు కూడా ఛాలెంజ్ చేయొచ్చు, మా పరిటాల వాళ్ళు చేశారా, మీరు చేశారనే దాని మీద మీ మెలేసి కూడా మీరు అడగాలని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర నియోజకవర్గంలో మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మనం మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యే అయితేనే వెంటనే శ్రీరామ్ బాబు గాని మేమిద్దరం కూడా కలిసి ఈ నియోజకవర్గం డెవలప్ కూడా చేసే దాంట్లో ముందుకు అడిగేస్తామని కూడా చెప్తున్నాం. ముఖ్యంగా చూస్తే రాష్ట్ర నియోజకవర్గంలో ప్రతి చేనుకి నీళ్ళు ఇస్తానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా సోలార్ హబ్ కూడా ఏర్పాటు కూడా చేసి యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. జాతి లాంటి పరిశ్రమ దాదాపు 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు కాబట్టి జాతి పరిశ్రమ కూడా పోయింది. తిరిగి మళ్ళీ జాతి పరిశ్రమ తెస్తామని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం. అదేవిధంగా రూరల్ మండలంలో నీటి సమస్య కూడా ఉంది. నీటి సమస్య కాకుండా హౌస్ సైట్లు కూడా ఇప్పిస్తాం. దాంతో పాటు ప్రొటెక్షన్ వాళ్ళు కూడా అవసరం, ప్రొటెక్షన్ వాళ్ళు కూడా చేయిస్తామని ప్రత్యేకంగా రూరల్ మండలం వాళ్ళకి చెప్తున్నాం. పేరూరు కాలువ, పేరూరు ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. రైతులు కూడా భూములు ఇచ్చారు. ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ రోజుండే రేట్లలో వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తూ పేరూరు ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తామని ప్రత్యేకంగా మీకందరికీ మాటిస్తున్నాం. రైతుల సమస్యలు కూడా పరిష్కరిద్దాం. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏమైనా కానీ ప్రతి ఒక్కరికి అందేలాగా కూడా చేస్తామని మీకందరికీ కూడా తెలియజేస్తున్నాం. పోటీ పడి ఏదైనా నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలి కానీ పోటీ పడుకోకుండా పోటీ కూడా పడుకోకుండా ఈరోజు సునీతమ్మను మాట్లాడే శక్తి వైఎస్ఆర్ ప్రకాష్ రెడ్డికి ఎక్కడ ఉందని కూడా మేము చెప్తున్నాం. ముఖ్యంగా నేను చెప్తున్నా, నిన్నటి రోజు ఒక తుక్లెక్ ఎమ్మెల్యే ఒక ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి
నిన్న కూడా నామినేట్ చేశారు. ఆయన కూడా ఈ సభాముఖంగా ఒకటే చెప్తున్నాం, పరిటాల వాళ్ళ ఆస్తులు చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు పేదలకు పంపిణీ చేస్తాడంట. అయ్యా నువ్వు మగోడు అయితే నా భూమి పంపిణీ చేస్తావా? పంపిణీ చేస్తావాడైతే నిద్రపోతున్నావా? 24 గంటల సేపు పరిటాల కుటుంబాన్ని తప్ప నీకు వేరే ఆలోచన ఏమైనా ఉందయ్యా? నోటుకు వచ్చినట్లు మాట్లాడితే జనాలు కూడా చెప్తున్నాం, గ్రామాల్లోకి వచ్చినప్పుడు కూడా తిప్పి కొట్టండి ప్రత్యేకంగా నీ తండ్రికి కూడా చెప్తున్నాం. నా ఆస్తులు కాదయ్యా నువ్వు పేదల పంపిణీ చేసేది. టైం దగ్గరకు వచ్చింది. జూన్ 4వ తారీఖు మంచి మెజార్టీతో కూడా మేము గెలుస్తాం. నీ ఆస్తులన్నీ కూడా నేను పంపిణీ చేస్తానని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. నువ్వా మాట్లాడేది? మా గురించి, మా పరిటాల కుటుంబం గురించి మీరు మాట్లాడేంత శక్తి నీకు లేదు ప్రకాష్ రెడ్డి అని కూడా చెప్తున్నాం. కనీసం జనాలు కూడా నీకు రాక మీటింగ్లో ఆయన కూడా ఇళ్ళ దగ్గర ఫోన్లు పెట్టి ఫోన్లు చేపించి అందరినీ కూడా పబ్లిక్ కొన్ని పిలిపించుకునే వ్యక్తి నువ్వు మాట్లాడతావా మా గురించి అని ప్రత్యేకంగా ఆయన కూడా చెప్తున్నాం. ఏది ఏమైనా భూములు ఎవరు పంపిణీ చేస్తారో అది నువ్వు కూడా చూసుకో ప్రకాష్ అని ప్రకాష్ రెడ్డి కూడా నేను తెలియజేసుకుంటూ కొత్తగా నాటకం మొదలు పెట్టాడు. పరిటాల వాళ్ళు చంద్రబాబు నాయుడు భూములు పంచేంత శక్తి లేనాడు. నువ్వయ్యాను మా గురించి నువ్వు మాట్లాడేది. మా పరిటాల రవి గారికి కాల గోటి కూడా నువ్వు సరిపోవని ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నాను. ఏదో ఒక్కసారి ఓడిపోయి నువ్వు గెలిస్తే నువ్వు పెద్ద పుటంగిలాగా నువ్వు మాట్లాడతావా? నువ్వు కూడా చూసుకున్నాం. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా నిద్రపోకుండా మే 13వ తారీఖు దాకా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి మీసం తీర్చవిచ్చదని కూడా మీరు రెడీగా ఉండాలనుకుంటున్నాం. ఎవరు కూడా భయపడద్దండి, ధైర్యంగా ఉండండి. మీకందరికీ అండగా శ్రీరామ్ బాబు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సైకిల్ గుర్తుకి ఈరోజు పార్థసారథి గారు ఎంపీగా నిలబడినారు. ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీస్సులతో మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. పార్థసారథి గారు కూడా ఒకటి అడుగుతున్నాం, 7 నియోజకవర్గాలన్నీ ఒకటేలాగా చూస్తూ రాష్ట్ర నియోజకవర్గం ఎక్కువ చూడాలని ప్రత్యేకంగా పార్థసారథి చెప్తున్నాం. ఎందుకంటే పార్థసారథి అంటే మన కుటుంబ సభ్యుడు కాబట్టి మనకు అడిగే హక్కు కూడా మనకు ఉంటుంది. అన్ని పనులు కూడా మన అన్నగారి ద్వారా చేయించుకోవచ్చని మరొక్కసారి మీకు అందరికీ కూడా పేరు పైన తెలియజేసుకుంటూ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎన్ని కేసులున్నా మన ప్రభుత్వం వస్తే కూడా ఎత్తేపిస్తాం. మీకందరికీ కూడా తోడుగా మీ పనులన్నీ కూడా చేసి పెట్టడానికి కూడా సిద్ధంగా పరిటాల శ్రీరామ్ బాబు కూడా మీకు అండగా ఉంటారని కూడా ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా మంచి మెజార్టీతో మీరు గెలిపిస్తే ఎవరైతే నా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు కూడా ముయ్యి చెల్లిస్తామని ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ మీరంతా సైకిల్ గుర్తుకి ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటి ఎక్కువ మీరంతా కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి వెయ్యించి మంచి మెజార్టీతో కూడా గెలిపించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను.